ఎప్పుడు సహాయకుడిగానే ఉంటాడు. మరి దేవుని దయ మనిషి పొందాలా? దేవుని దయ మనిషి పొందాలా? మనం వివాహమైనటువంటి ప్రతి స్త్రీ కూడా భర్తకు పరిచర్య చేసి భర్తను మెప్పించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి భర్త కూడా భార్యను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులను వాళ్ళు చదువుకునే స్కూల్లో హాస్టల్లో సంతోషపెట్టే విధంగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ప్రతి భక్తుడు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయగలరు. ప్రతి భక్తుడు ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. నిన్ను బట్టి దేవుడికి ఆనందం ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులు పేరు తీసుకొస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. నేను కన్నందుకు ఎక్కడ నా కొడుకు మంచి పేరు తెచ్చాడు, వాడు నాకు ఉపయోగపడుతున్నాడు, వాడిని అనాలైనా వాడిని కన్నందుకు అందరూ అప్పుడప్పుడు చెప్తుంటే అయ్యా నువ్వు మంచి కొడుకుని అన్నావు, మళ్ళా ఫలానా పని చేశాడు, చాలా నాకు సంతోషంగా ఉంది. ఎవరు ఈ అబ్బాయిని అడిగితే మీ అబ్బాయి అని చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నప్పుడు వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఎక్కలేని ఆనందం వస్తుంది. అదే పలానాడు మీ కొడుకు అంటగా వాడి పని చేశాడు, ఏదిరా వాడిని అలా పెంచావు అన్నాడు. అలా ఉండదు మనకి. ఎంత బాధేసిందంటే ఎందుకు ఇలాంటి వాడిని కన్నాము, ఇది నా మాట వినకుండా పోయాడు అనిపిస్తుంది. సేమ్ భక్తి విషయంలో కూడా ప్రతి వ్యక్తిని ప్రతి మనిషిని దేవుడు పరిశీలన చేస్తూనే ఉంటాడు. నిన్ను ప్రతిరోజు పరిశీలించే దేవుడు, నిన్ను ప్రతిరోజు దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నిన్ను బట్టి దేవుడికి ఆనందం కలిగే రోజులు ఏమైనా ఉన్నాయా? నిన్ను బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా? ఎందుకంటే దేవుని దయ కలిగిన వాళ్ళమై ఉండాలి. మనం దేవుని దయ పొందాలంటే ఎలా ఉండాలి? దేవుడికి నచ్చాలి. ఒక మాస్టర్ గారిని నచ్చాడు అనుకోండి, వాడిని కొట్టడం, నువ్వు కూడా ఎలా చేస్తే ఎలాగా, నువ్వు కూడా ఎలా అయితే అట్లాగా అని దండిస్తారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలను తెచ్చుకునే వాళ్ళు అయితే వాళ్ళని హెచ్చరిస్తారు, నువ్వు ఇలా పని చేయడం బాగాలేదన్న, ఇలా చేయొద్దు, ఇలా చేయడం వల్ల దేవుడికి అవమానం ఉంది, మనకు అవమానం ఉంది, నిన్ను బట్టి మేము బాధపడుతున్నాం అని అంటారు. దేవుడు కూడా నీ పక్షాన ఉండాలంటే, దేవుడు నీతో ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆయనకు దయ కలిగించే విధంగా ఉండాలి. ఆయన దయ పొందితే ఏమవుతుంది? ఎప్పుడు కూడా ఆయన దయ పొందక చాలామంది ద్రోహులుగా మూర్ఖులుగా దేవుడికి దూరం అయిపోతున్నారు. ఆయన దయ కలిగింది అనుకోండి, ఆయన దయ నీ మీద ఉందనుకోండి. దయ అంటే ఏంటంటే, దయ అంటే అర్థం ఏంటి తెలియదా? చదువుకున్నాను. దయ ఎవరు చెప్పలేరా? దయ అంటే అర్థం ఏంటమ్మా? ఇంకా దయ అంటే ఇంకా ఇంకా కనికరం చూపించడం అన్నారు, జాలి చూపించడం అన్నారు, ప్రేమ చూపించడం అన్నారు. ఇంకా నువ్వంటే ఇష్టం కలుసుకోవడం, నువ్వంటే ఆదరణ కలిగే విధంగా ఉంటాం, దాన్ని దయ అంటారు. ఆ కోవలో చెందుతుంది. దేవుడికి కూడా ప్రతి మనిషిని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా చెయ్యాలి. అబ్రహాముకి దేవుడు చెప్పినప్పుడల్లా అబ్రహాము చెప్పిన మాటల్లా వింటుంటే దేవుడే కలగ చేసుకొని, అబ్రహాము నీకు సంతానం లేదు కదా, నీకు నేను సంతానం ఇస్తాను. అబ్రహాము ఎప్పుడు దేవుడు మొరపెట్ల, నాకు పిల్లలు లేదయ్యా, నాకు పిల్లలు ఇవ్వాలి. చాలా మొరపెట్టేది. అబ్రహాము అడగల. కానీ అబ్రహాముకున్న కొదువు ఎవరు తెలిసింది? దేవుడు తెలిసింది.
నీకు అవసరమైంది ఏదో నీకంటే ముందే దేవుడు తెలియాలంటే నువ్వు ఆయనకి ఎలా ఉండాలి? నచ్చాలి. నీ లైఫ్ దేవుడికి నచ్చాలి. నీ జీవితం దేవుడి ఎదుట బాగుండాలి. నిన్ను చూడగానే దేవుడికి సంతోషం కలగాలి. మంచి భక్తులు చూడగానే ఏ వ్యక్తిగా ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది. ఒక క్రికెటర్లు ఆడే టైంలోకి వెళ్తే క్రికెటర్ ఆడేవాళ్ళు చూస్తే బాగా ఆడేవాళ్ళు చూస్తే ఆ క్రికెటర్లందరికీ చాలా చాలా అభిమానం. వీడు బాగా ఆడుతున్నాడండి. ఒక కాలం బోర్డు ఆడేవాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కాలం బోర్డు ఆడేవాళ్ళు వాడి పేరండి గొప్పోడు అంటారు. చదువుల్లో పలానా వాడు మంచి టాప్లో వస్తే వాడు చదువులో గొప్ప అని చెప్తారు. డ్రైవింగ్లో మంచి డ్రైవింగ్ నిపుణత కలిగి నడిపిస్తే ఆ డ్రైవర్ చాలా గొప్పోడండి అంటారు. దేవుడు మెచ్చుకునే దేంట్లో అని? నువ్వు డ్రైవర్ ఉంటే మెచ్చుకుంటాడా? వంట బాగా చేస్తే మెచ్చుకుంటాడా? ఇల్లు బాగా శుభ్రంగా పెట్టుకుంటే మెచ్చుకుంటాడా? నువ్వు బాగా మంచి మార్కులతో పాస్ అయితే మెచ్చుకుంటాడా? దేవుడిని మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? దేవుడికి నచ్చే విధంగా నువ్వు ఉండాలి. దేవుడికి నచ్చాలంటే ఏం చేయాలి? దేవుడికి నచ్చిన పనులు చేయాలి. దేవుడికి ఏది నచ్చింది? మనంటే పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రకాల భోజనాలు పెడతామంటే ఎన్ని రకాల భోజనాలు పెడతామంటే అసలు ఇక కొంతమంది పెళ్ళికి వెళ్తే ఐటమ్స్ అనేది చూడగానే ఇంకా కడుపు నిండి తినలేదు. ఎప్పుడన్నా వెళ్ళారా పెద్ద పెద్ద ఫంక్షన్లకి వెళ్తే ఎలా ఉంటుంది? పెద్ద ఇస్తరాకు వేస్తారు, స్వీట్లు 5 రకాలు పెడతారు, హాట్లు 3-4 రకాలు పెడతారు. ముందుగానే అన్నం పెట్టకముందు ఒక రొట్టె వేస్తారు, రోటీ వేసి ఆ రోటీకి ఒక కూర వేస్తారు. అది అయిపోగానే మళ్ళా బిర్యానీ వేస్తారు, ఆ బిర్యానీకి ఒక కూరలు వేస్తారు. అన్నం తయారైపోయిందంటే ఏంటి తినడం అంటారు, స్టార్టర్స్ అంటారు, పెట్టేస్తారు. ఇవి తినగానే మళ్ళీ ఒక స్వీట్ పెడతారు. మళ్ళీ ఏదైనా పులిహార తెచ్చాడు అనుకోండి, మళ్ళీ పెరుగు చట్నీ తెచ్చాడు అనుకోండి. అన్నం ఎప్పుడండి అంటే ఇంకా అప్పుడేనా అంటారు. ఇవి తినేపాటికి ఏమైపోయింది? సగం కడుపు పూర్తిగా నిండిపోయింది. ఇక అన్నం తెచ్చినా కూరలు తెచ్చినా వాటిని పురుగులు చూసినట్టు చూడబుద్ధి అయింది తప్ప తినబుద్ధి కాదు. అంటే ఇష్టంతో ఎన్నో వంటకాలు పెట్టినప్పుడు వాటిని చూసి మర్చిపోతాం, ఆనందపడిపోతాం. ఇక మనం వాటిని మర్చిపోతాం. లోకంలో ఉన్న వాటి పేరుగా దేవుడు పని చేసేటప్పుడు ఒక సాంబార్ చట్నీ వేసి సరిపెడదాం అనుకుంటాం. మనం అయితే దేవుడి పని కూడా ఎలా ఉండాలి? వెళ్ళిపోయిన వాళ్ళు పెట్టాం అనుకోండి, ఎవరికి పెట్టావు? ఎవరు పెళ్ళి చేసావు? ఎవరు ఫంక్షన్ చేసావు? దేవుడిది. దేవుడి పక్షాన నువ్వు ఘనంగా చేసావు అనుకోండి, నిన్ను కూడా దేవుడు ఎలా చూస్తారంటే మనకు ఎక్కడ కొంచెం తెలిసిందంటే దేవుడి పని వచ్చేపాటి కొంచెం అవుతుంది. దేవుడికి ఇవ్వాలనుకో 100 ఇద్దామా, 200 ఇద్దామా, ఈ 200 సరిపెడదామా, మీ ఆవిడ హాస్పిటల్లో ఉంది 5 రూపాయలు అనుకుంటాం, 5 రూపాయలు ఇంకొద్దుగో ఫీజు కట్టే అని కట్టేస్తారు. మీ నాన్నగారు బాగాలేదంట, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, 10,000 తీసుకుంటామా, డాక్టర్ గారు అర్జెంట్ అని అనుకో 20,000 తీసుకుని వెళ్తాం. ఎవరికి? మనం చేసే దాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి ఎవరు చూస్తుంటారు మనల్ని? దేవుడు చూస్తుంటాడు. మనల్ని అందరం చూస్తుంటాడు. మన మైండ్ సెట్ ఏంటి? మన దేవుడి పక్షాన్ని మనం ఎలా ఉన్నాం? దేవుడిని గొప్పగా చూడాలన్నామా, దేవుడిని తగ్గింపుగా చూడాలని ఉన్నామా? భార్య విషయంలో గొప్పగా, భర్త విషయంలో గొప్పగా, పిల్లల విషయంలో గొప్పగా, పెళ్ళిళ్ళు ఫంక్షన్ల విషయంలో గొప్పగా, దేవుడి సంగతికి వచ్చేపాటికి చాలా తగ్గిస్తామండి. దేవుడి దగ్గరకు వచ్చేప్పుడు చాలా నిరుత్సాహంగా ఉంటుంది. దేవుడి దగ్గరకు వచ్చేప్పుడు దేవుడిదేగా అంటారు. మన ఇంట్లో పెళ్ళి అనుకోండి, మనపై ఎలా ఉంటాయి? కలకల్లా ఆడిపోతాయి. ఇన్ని వెరైటీలు, ఎన్ని డిజైన్లో ఎంత సెట్టింగ్లో పెట్టేస్తాం. ఏదైనా మంచి మీటింగ్ అంటే ఓ బల్ల వేసి ఒక కన్న వేసి తీసేయి, అట్లా ఉంటుంది. ఓ బల్ల వేసి ఒక కన్న వేసి తీసే అయిపోయింది కదా, ప్రార్థనే కదా, ఏముంది? దేవుని దయను, దేవుని ఘనతను మనం పొందాలంటే దేవుడు దయ పొందితే దేవుడు నీ పక్షాన దయ పొందినట్టుగా చేస్తాడు. ఏదైనా చెయ్యాలంటే అందరిని ఒప్పిస్తాడు, అందరిని నీ వైపు నడిపిస్తాడు, అందరిని నీ వైపు తిప్పుతాడు. ఆ తిప్పే కెపాసిటీ ఎవరిది? దేవుడు. ప్రపంచానికి తెలియట్లే దేవుడు గొప్పతనం. బైబుల్ అంటాడు,
దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో వారిని నేను ఘనపరచు. ఎక్కడున్న రెఫరెన్స్ ఒకసారి ఎందుకు చెప్పండి అన్నట్టు. దేవుణ్ణి ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. దేవుణ్ణి ఎలా చేయాలి? ఘనంగా చేయి. పెళ్లి ఘనంగా చేస్తాం, ఫంక్షన్లు ఘనంగా చేస్తాం, కార్యక్రమాలు ఘనంగా చేస్తాం. కానీ దేవుడి పని అంటే ఘనహీనంగా చేస్తారంటే. ఎందుకని? దేవుడిని గణపరచడం అంటే ఒక వాక్యం చెప్తేనే గణపరచడం అనుకుంటాం మనం. వాక్యం చెప్పాలి, కార్యక్రమం ఘనం ఉండాలి. దేవుడి పని నువ్వు ఎంత ఘనంగా చేస్తే దేవుడు నిన్ను అంత ఘనపరుస్తాడు. దేవుడు హెచ్చిస్తే ఇంకెవరు హెచ్చలేదండి. అయితే ఆయన హెచ్చించాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా నీ క్యారెక్టర్ ఉండాలి, నీకు ఇష్టం ఉండాలి. దేవుడి పని ఎంత ఇష్టం చేస్తారు తెలుసా? కొంతమంది దేవుడి పని అనగానే ఇస్రాయేలు చేస్తారు. సమూయేలు మొదటి గ్రంథం చూడన్నా, రిఫరెన్స్ రాసుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం. తీనమందు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. పోయిన వారు చెప్పింది వాక్యం. నన్ను ఘనపరచు వారిని నేను అంటే నువ్వు దేవుని ఏం చేయాలి? ఘనపరచాలి. నీకు మేలు చేసాడు. మనం ఏం చేస్తాం తెలుసా? నీకు మేలు చేశాడు, ఏం చేయాలి? ప్రజలందరి మధ్యలో దేవుడిని కనపరచాలి. అది గొప్పతనం. దేవుడు నీకు ఒక మంచి వివాహం చేశాడు. అప్పుడు ఏం చేయాలి? దేవుడు నాకు మంచి వివాహం చేసావు, మంచి కూడికి పెట్టు, లేక మంచి మీటింగ్ పెట్టు, మంచి ప్రార్థన పెట్టు. దేవుడిని కనపరచు. కనపరచడం అంటే చక్కని వాక్యం వినిపించి, మంచి భోజనం పెట్టించి, చక్కని దేవుడిని సంతోషపెట్టే విధంగా మంచి మధురమైన పాటలు వినిపించి, ఆ ప్రాంత వాసులను దేవుడి కనపరిచే విధంగా నువ్వు చేయి. కూడిక ఘనంగా జరిగిందని అంటారు. ఎప్పుడు కూడా కూడిక ఘనంగా జరగాలంటే నీ మనస్సు బాగుండాలండి. మంచిగా అదే దేవుడికి చెయ్యాలి ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని నీలో చూస్తాడు దేవుడు. ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి? నిపుణత గల పనివాడిని అంట దేవుడు ఎక్కడ వస్తాడంట? రాజు ఎదుట నిలుస్తాడంట. ఎలా ఉండాలి నిపుణత? నైపుణ్యం, నేర్పరితనం. సామెతలు ఉంటుందన్నమాట. నిపుణత గల పనివాడిని వాడిని రాజు ఎదుట నిలబెడతాను అంటాడు. అంటే ఇష్టపూర్వకంగా మనం ఉంటే మన పక్షాన ఆయన దయ కలగాలంటే ఏం చేయాలి? ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో రాజు ఉన్నాడు. ఎవరు చెప్తారు? అహష్వేరోషు. ఈ అహష్వేరోషు రాజుగారి పేరు అహష్వేరోషు. ఆయన రాణిగారి పేరు వస్తి. బహు సౌందర్యవతి, బహు అందగత్తె. రాజుగారు పెళ్లి చేసుకుంటే గుడ్డమ్మాయిని చేసుకుంటారా? రాజుగారికి భార్యకి ఎలా ఉంటుందండి? చాలా సౌందర్యవతి, అందగత్తి, గొప్పది, గుణవంతురాలు, లేకపోతే బాగా అందగత్తెని చూసి చేసుకుంటారు. మా భార్య చాలా చక్కనిది, అందగత్తె అని అందరినీ చాటికి వేసుకుంటున్నాడు. గొప్పగా ఘనంగా చెప్తూ ఒక 120 సంస్థానాలు రాజులందరూ పిలిపించి కూర్చోబెట్టి విందు చేయిస్తూ ఆ విందులో ఆ లావిని పిలిపించమని కౌరు పంపించాడు. ఈమె ఉంది, అంతమంది రాజుల మధ్యలోకి నేనెందుకు? నా భర్త పిలిస్తే అతని దగ్గర రాగలుగుతా, కానీ అంతమంది మగవాళ్ళు నేను రాను పోను. ఎవరు కోపం వచ్చిందండి? రాజు కోపం వచ్చింది. నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాణి చేశాను, నేను నమ్ముంటేనే నా సమక్షంలోకి అంతమంది వచ్చినప్పుడు నీ గొప్పతనాన్ని, నీ గౌరవం, నా గౌరవం నిలబడాలని నిన్ను పెళ్లి చేసుకొని నేను నిన్ను నమ్మంటే నువ్వు రావా అని రాలే వస్తీని చూసి రాజుగారి కోపం వచ్చి ఈమెను రాణిగా తొలగించేస్తున్నాను, ఇంకొక ఆమెను చూడాలి నాకు అన్నాడు. వెంటనే రాజుగారు కబురు చేయడం వెంటనే వినగానే ఆ రాజ్యంలో ఉన్నటువంటి చాలా మంది అందగత్తెలందరినీ రాజుగారి దగ్గర తీసుకొచ్చేసారు.
రాజుగారు పెళ్లి చేసుకోవాలంటే అనగానే ఏ అమ్మాయి నేను రాను అంటదా? అంటదండి. ఏ తల్లిదండ్రులు పంపినంటారా? అది పంపినంటనే లేదు, రాజుగారు నచ్చితే తేవాల్సిందే. చాలా మంది ఆడవాళ్ళు తీసుకొచ్చారు. అందులో యూదుల్లో నుంచి కూడా ఒక ఆమె తీసుకొచ్చారు. ఆమె పేరు ఎస్తేరు. ఎస్తేరు చాలా భక్తురాలు. దేవుడు అంటే చాలా భక్తి అండి. యవన కాలంలో భక్తిని నిలబెట్టుకుంటే ఉండేంత గొప్పతనము, ఘనత ఎక్కడ ఉండదండి. యవన కాలంలో ఏం చేయాలంటే ప్రతి స్త్రీ కూడా భక్తిని నిలబెట్టుకోవాలండి. దేవుడి విషయంలో ఈ విషయంలో నేను దేవుడిని తప్పు చేస్తానేమో, ఈ విషయంలో దేవుడిని బాధపరుస్తాను, ఈ విషయంలో దేవుడిని ఇబ్బంది పెడతానేమో, ఈ విషయంలో దేవుని మనం తృప్తిగా బతకలేమో, ఈ విషయంలో అని బాధపడుతూ భయంతో భక్తి చేస్తారు. ఈ భయభక్తుల విషయంలో బాల్యం నుంచి భక్తిగా పెరిగినటువంటి స్త్రీ ఎవరామె? ఎస్తేరు అంత భక్తిగా పెరుగుతుంటే దేవుడు ఈమెను చూసి ఈమెను హెచ్చించాలనుకున్నాడు. భక్తిని చూసి మెచ్చుకొని ఈమెను ఏం చేయాలనుకున్నాడు? హెచ్చించాలి, గొప్ప చేయాలి. గొప్ప చేయాలంటే ఏం చేయాలి? వేల మంది అందగత్తెలు వచ్చారు రాజుగారు చూస్తాను. రాజుగారు సంస్థానంలో చాలా మంది అందగత్తెలు వచ్చారు. అందగత్తెలు ఎంతోమంది వచ్చారు. అందగత్తెలకు మన మేకప్ అయితే ఇంకెలా ఉంటారు? ఇంకా అందగత్తెలా తయారవుతారు. ఆడవాళ్ళకి ఎక్కువ శాతం అలంకరణే ఇంపార్టెంట్ ఇస్తారు. ఇంకా రాజుగారి దగ్గర తీసుకెళ్ళాలంటే ఏం చేస్తారు తెలుసు? బాగా అలంకరణ చేస్తారు. అందగత్తెలకు ఇంకా అలంకరణ చేస్తే మరింత అందగత్తెలా కనపడతారు. ఆ అలంకరణతో రాజుగారి దగ్గర తీసుకెళ్ళి ఒక్కొక్కరిని చూపిస్తున్నారు. రాజుగారికి ఎవరు నచ్చలేదు. ఈమె ప్రార్థన చేసుకుంటుంది. అయ్యా నీకు చెప్పాము, నా దగ్గర తీసుకొచ్చాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీ ఇష్టం అయితే నన్ను. ఎందుకంటే అప్పటికే యూదుల సామ్రాజ్యం, యూదుల పరిస్థితి పతనానికి వెళ్ళిపోయింది. యూదులందరినీ మరి అన్ని జనులైనటువంటి రాజు కానీ మిగతా రాజులు కానీ దండించేసి దిగజారి చేస్తున్నారు. యూదులు పతనం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. యూద జాతిని కాపాడుకోవాలని ఎస్తేరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. నాకు అవకాశం ఇస్తే రాజుగారి భార్యగా అయితే, రాజుగారి భార్యగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో నా యూద జాతిని కాపాడుకుంటానేమో, నాకు అవకాశం ఇస్తాడని దేవుని కొరకు, దేవుని పక్షాన దేవుడిని మొనపెడుతుంది. ఎవరిని కనపరచాలని? దేవుణ్ణి కనపరచడం కొరకు ఆమె ప్రయాసపడుతుందండి. ఎప్పుడైతే దేవుని కనపరచాలని ప్రయాసపడుతుందో, ఈ ప్రయాస ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. నిజంగానే మనం ఏం చేస్తున్నామో, ఎలా ఉంటున్నామో, మన మనసు ఏంటో, మన ఆలోచన ఏంటో ఎవరో తెలిసింది? ఇక్కడ కూర్చొని కూడా మనం ఎక్కడో ఆలోచిస్తున్నాం అనుకోండి, ఎవరు తెలిసింది? దేవుడు తెలిసిపోయింది. అది అలాగే తెలుసుకుంటున్న దేవుడు కూడా ఎస్తేరు విషయంలో కూడా చూశాడు. ఏమో మంతు వచ్చింది, మంచి అలంకరణ చేయమన్నారమ్మా, నాకు అలంకరణ బాగా అలవాటు లేదమ్మా, ఇష్టం లేదమ్మా అంటే మిగులు అలంకరణ కాకుండా సింపుల్గా తయారు చేసుకొని రాజుగారి ముందుకు తీసుకెళ్ళారు. ఎవరిని? అందరు అందగత్తెలను తీసుకెళ్ళి ఒక్కొక్కరిని కూర్చోబెడుతుంటే ఒక్కొక్కరు బాగా సౌందర్యవంతులుగానే ఉంటున్నారు. కానీ ఎందుకో రాజుగారికి నచ్చట్లేదు. రాజుకు నచ్చట్లా. ఎందుకు నచ్చట్లేదంటే నచ్చేటట్టుగా దేవుడు చేయట్లేదు. ఇక్కడ ఎవరు చేయట్లేదమ్మా? దేవుడు నచ్చలేట్లా. దేవుడు వాళ్ళు చూడగానే ఇష్టం కలగట్లా. ఆ రాజుగారు ఎంతమందిని చూస్తున్నా వారికి ఇష్టం కలగకుండా చేశారు. చివరికి ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు దేవుడికి ఇష్టరాలుగా ఉంది, దేవుడు అంటే నచ్చినట్టుగా ఉంది, దేవుడు మెచ్చే బ్రతుకులో ఉంది. అలా ఉన్న టైంలో మరి రాజుగారు ఆమెను ప్రవేశపెట్టండి అన్నారు. ఎప్పుడైతే ఎస్తేరుని ప్రవేశపెట్టారో, ఎస్తేరుని అక్కడ ప్రవేశపెట్టారో, ఇక అప్పుడు రాజుగారు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో కానీ బాగుంటుంది. 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలు అందరికంటే రాజు ఎవరిని చూశారంటే ఎస్తేరుని ప్రేమించాడంట.
నచ్చింది. ఎవరు నచ్చింది? ఎస్తేరు నచ్చింది. ఎస్తేరు ఎందుకు నచ్చింది? చదువుదాం కదా. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. వస్తీకి బదులుగా ఏం చేసేదాన్ని? రాణిగా నిలబెట్టాడు. వస్తీ అని ఆమె అందగత్తి. కానీ ఆ అందగత్తిలో ఎలా ఉంటుందంటే అందము బైబిల్ ఏమన్నాడు? అందం మస్కరం, సౌందర్యం వ్యర్థం. చాలామంది అందం చూసుకొని గర్విస్తారు. గర్వం ఉంటుంది చాలామంది. అందం అనుకునే వాళ్ళు ఎలా ఉంటుందో గర్విష్ఠులుగా ఉంటారు. ఈమె అందం ఉంటాయి కానీ చాలా నెమ్మదస్తురాలు, చాలా లోబడింది, చాలా తగ్గించుకుంది. దేవునికి కృప పొందింది. దేవుని దయాదాక్షిణ్యాలు ఈమె మీద ఉన్నాయి. ఈమెను ఎప్పుడైతే రాజుగారి ముందు తీసుకెళ్లారో, రాజుగారి ముందు నిలబెట్టారో, రాజుగారు ఆమెను చూడగానే అక్కడున్న ఆడవాళ్ళందరికంటే ఈమెను ఎక్కువ ప్రేమించాడు. శబాష్, బాగుంది, ఈమె నేను రాణిగా చేసుకుంటానని లేచి వెళ్ళి అక్కడున్న ఒక కిరీటాన్ని తీసుకెళ్ళి రాణిగా ఆమెను అందరి సమక్షంలో అంగీకరించి కిరీటాన్ని ధరింపజేశాడు. ఎవరి వలన దయ పొందింది? దేవుడి వలన దయ పొందిందండి. దయ పొందాలంటే సామాన్యం కాదు. చూడండి, ఎందుకంటే దేవుడు ఆమె ఎడల ఉన్నాడు కనుక, దేవుడు ఆమె వలన నమ్మకం కలిగి ఉన్నాడు కనుక, దేవుని పక్షాన ఇష్టానుసారాలైనటువంటి జీవితాన్ని జీవించింది కనుక, దేవుడికి నచ్చిన ఆమెను దేవుడు ఒక రాణిగా చేశాడు. దేవుని దయ ఆమె మీద ఉంది కనుక రాజుగారి దయను కూడా పొందే అవకాశం ఇచ్చాడు. అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయిందండి, కొంతమందిని చూస్తే పట్టబుద్ధి అయిందండి అంటారు. ఎందుకు? వాళ్ళని చూడగానే పెట్టాలనిపించింది, ఇంకోళ్ళని చూడగానే పట్టాలనిపించింది. ఎందుకు? చూడగానే ఒక్కొక్కరు చూడగానే అబ్బా ఈ మొహం చూడగానే నేను పట్టుకొని ఆగిపోయానండి. ఈ మొహం చూడగానే ఏమనిపించిందండి? దయ కలిగింది. ఎస్తేరు మొహం చూడగానే రాజుగారికి ఏమైందండి? దయ కలిగింది. బాగుంది. చాలా మంది అందగత్తులు వచ్చారు కానీ ఎవరు నచ్చలా. ఈమె ఎందుకు కలిగిందంటే ఈమెనే ఎందుకు యాక్సెప్ట్ చేసి దేవుడు ఉన్నాడు పైన. మన జీవితాల్లో కూడా అంతేనండి. నువ్వంటే ఇష్టం కలిగించాలంటే, నువ్వంటే ఆదరణ కలిగించాలంటే, నువ్వంటే దయ కలిగించాలంటే, నీ మీద దయ కలగాలంటే ఎవరికి నచ్చాలి? నీ బ్రతుకు దేవుడికి నచ్చాలి. దేవుడికి నచ్చింది అనుకోండి, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నిన్ను ఆయన ఆదరణ చూపిస్తాడంటే, ఆయన ఆదరిస్తాడు. దేవుడు ఆదరిస్తే తెలుసా మీకు? దేవుడే కనుక ఆదరణ కలిగించాడు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? ఎంత బాగుంటుందో తెలుసా? చూద్దాం దేవుడి ఆదరణ ఎలా ఉంటుందో. ఎందుకంటే మన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడు మనల్ని ఆదరిస్తూనే ఉంటాడు. ఎందుకు? ఆయన దయ నువ్వు కూడా పొందితే, ఆయనకి ఇష్టంగా నువ్వు కూడా ఉంటే, ఆయనకు నచ్చినట్టుగా నువ్వు కూడా ఉంటే. చూస్తారన్నమాట. చూద్దాం ఎంత మంచి మాట అంటున్నాడు బైబిల్లో. చూడండి, మన బైబిల్ కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మంచి మాట. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మొదటి దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయము. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లోను, శ్రమ అంతట్లోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఎలా ఉందంటే పౌలు గారు మాట్లాడుతున్నాడు,
మా ఇబ్బందులన్నింటిలో, మా శ్రమలన్నింటిలో, మేము అన్నింటిలో బాధపడుతున్నాం. మీ విశ్వాసం ఉందే, మీ విశ్వాసం చూడగానే మాకు ఎలా ఉందంట? మీ విశ్వాసం చూడగానే మాకు ఆదరణ పొందింది. మేము దయ పొందాము, ఆదరించబడ్డాము, మేము కృప పొందాము. ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆదరించే దేవుడు కనుక నీకు తోడుంటే అవన్నీ పెద్దగా ఇబ్బంది అనిపించవు. అది మీకు కష్టం అనిపించదు, అది కొంచెం ఇబ్బంది అనిపించదు. అందుకని దశలోని రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. 2వ దశలోని రాసిన ఏమంటున్నాడు? మన ప్రభు అయిన క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యముల యందును ప్రతి సత్కారమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. అంటే ఆదరణ ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. దయ దేవుని పొంది ఉండాలి. దేవుని దయ ఉంది కాబట్టి ఎస్తేర్ని రాణిగా చేసాడు దేవుడు. మరలా ఆమె ఒకరోజు రాజుగారిని కలవాలనుకున్నప్పుడు రాజుగారు ఆర్డర్ లేకుండా, రాజుగారు పర్మిషన్ లేకుండా, రాజుగారు సన్నిధి లేకుండా నిలిస్తే చంపేసేస్తాడండి. అనుకోని రీతిగా ఒకరోజు మొద్దుకాయని చంపాలని హామాను ప్రయత్నం చేసినప్పుడు యోధ జాతిని కాపాడుకోవాలని అనుకోని రాజుగారి పిలుపు లేకుండానే రాజుగారి సమక్షంలోకి వెళ్ళి నిలబడింది. అప్పుడు కూడా ఆమెను చూడగానే రాజుగారికి ఏమొచ్చిందండి? దయ కలిగిందండి. ఏంటమ్మా ఎలా వచ్చావు? మామూలు కోపం వస్తే ఏంటి అనవసరం చెప్పగలప్పుడు ఇది వచ్చావు, ఇవన్నీ తీసుకెళ్ళి చిరచ్ఛేదనం చేయండి అంటాడు. అంతే, తీసుకెళ్ళి తీసేయలే. రాజుగారు తలుచుకుంటే డబ్బులకి దెబ్బలకి కొదువను అంటారు. రాజు ఆట ఎలా ఉందండి? రాజు కోపం నరుని శాపం. రాజు కోపం వచ్చిందనుకో నరుడికి ఏమొచ్చింది? శాపమే. రాజుకు దయ కలిగింది అనుకోండి, ఆయన మెడలో ఉన్న బంగారం ఎంత మిగిలిపోయింది ఇచ్చేస్తాడు. అంతే, ఎందుకు ఇచ్చేస్తాం అంటానికి లేదు. ఎవరు అంటానికి అసలు ఎందుకు ఇచ్చామో కూడా అనకూడదు. రాజుకు నచ్చింది ఎంత ఇచ్చారు. ఆమె రాజు సముఖంలోకి అలా నిలబడగానే దేవుడు అతన్ని ఆవరించబట్టి దేవుని యొక్క ఆదరణతో రాజుగారు ఆమె చూడగానే దయ కలిగిందంట. ఎందుకు వచ్చావమ్మా అంటే, రేపు మా ఇంట్లో నేను రేపు విందు చేయబోతున్నాను, మీకు 2 రోజులు విందు, 2 రోజుల విందులో మీరు పాల్గొనాలని అడుగుదామని వచ్చాను అని అంటే, ఓకే వస్తాను నేను మాట ఇచ్చి. చూసారు, నీకు తోడు దేవుడు ఉంటే, నీ పక్షాన దేవుడు ఉంటే, నీ వైపు దేవుడు ఉంటే, నీకు ఏది అవసరమో అది ఇవ్వడానికి దేవుడు సిద్ధపడతాడు. అది ఇచ్చేంత వరకు దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. నీకు ఏదైతే కావాలో నిన్ను కన్న తండ్రి అయిన దేవుడికి తెలుసు. కానీ నువ్వు ఆయనకి ఎలా ఉండాలి? నచ్చాలి. దేవుని దయ పొందాలి, దయ పొందాలి. సంసోను తల్లి పేరు ఎవరు చెప్పగలరు మీరు? తండ్రి పేరు? సంసోను తండ్రి పేరు బైబిల్ ఇప్పుడు చదవట్లేదు. ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదవడం మనకు అలవాట్లేదు. వాళ్ళ గురించి ముచ్చట్లు చెప్పుకుంటాం. మనమైతే వాడట, ఈడెట్ట, ఆమెట్ట, ఏమెట్ట ఇవన్నీ చెప్పుకుంటాం తప్ప బైబిల్ ఇదెట్ట అదెట్ట చదువుతాం. మనోహ భర్త పేరు, తండ్రి పేరు ఏంటి? మనోహ. భార్య పేరు మనోహ. భార్య అన్న పేరు రాయాలి. మనోహ భార్యకి దేవుడు వరాన ఎవరిని ఇచ్చాడు? సంసోను ఇచ్చాడు. సంసోను ఇచ్చే ముందు ఆమె దేవుని సన్నిధిలో పొలవేలు కూడా ప్రార్థన చేస్తుందండి. నేను గొడ్రాలని, నన్ను అందరూ తిడుతున్నారు, నన్ను అందరూ అవమానపరుస్తున్నారు, నన్ను ఇంత బాధపెడతారు, అంత బాధపెడతారని ఎవరిని ప్రార్థించింది తెలుసా? దేవుని సన్నిధిలో మొరపెట్టిందండి. నాకు పిల్లలు ఇవ్వాలి, నాకు పిల్లలు అవ్వాలి, తండ్రి నాకు పిల్లలు ఇవ్వాలి. ఏడ్చింది, కన్నీళ్ళు కాచింది. ఆమె మొర ఎవరి సన్నిధికి చేరింది? దేవుని సన్నిధికి చేరింది. ఎప్పుడైతే దేవుడు ఆమె మొర విన్నాడో ఆమె భర్తను పిలిపించమంది దేవలోకి వచ్చి భర్తను పిలిపించి భర్త సమక్షంలో, ఇరువురు సమక్షంలో దేవుడు ఒక బిడ్డనిస్తానని మాటిచ్చాడు.
బలాఢ్యుడిని ఇచ్చాడు. ఫిలిష్తీయులను ఎదిరించే వీరుడిని ఇస్తున్నాను. అతను శౌరం, అతని మంగళకత్తి వేయకూడదు, అతనికి జుట్టు కత్తిరించకూడదు. నాజీరు అంటే దేవునికి వ్రతం కలిగిన వాడే, దేవుని వరాన వ్రత ప్రేమ కలిగి, అంటే దేవుని వ్రతం అంటారు కదండి, అంటే దేవుని సమర్పణ అని అంటారు. సమర్పించుకున్న వాళ్ళలాగా బ్రతకాలి అని మాటిచ్చి దేవుడు బలాఢ్యుడు పుట్టించాడు. ఎవరి దయంలో తెలుసా? దేవుడు. ఎల్కానా భార్యల పేర్లు ఏమో తెలుసా? ఎల్కానా భార్య పేరు. ఇంతకీ ఎల్కానా ఎవరో తెలుసా? ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఎవరు? ఇంతకీ ఎల్కానా ఎవరు? ఎల్కానా అనే వ్యక్తి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలో ఒక ఆమె పేరు పెన్నెన్న, ఇంకో ఆమె పేరు అన్న పెన్నెన్న. పెన్నెన్న పిల్లలు ఉన్నారు కానీ అన్నకి పిల్లలు లేరు. నాకు పిల్లలు లేరని బాధపడి ఏడ్చింది. ఎవరామే? సమూయేలు తల్లి. అప్పుడు ఎవరు దయగలిగిందో తెలుసా ఆమెకి? దేవుడు ఆ మొరవిని దయగలిగిందంటాడు. ఆమె దేవుని దయకు పాత్రురాలు అవ్వటం వలన దేవుడు ఆమెకి ఏం చేశాడు తెలుసా? మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు. మంచి గర్భఫలాన్ని ఇస్తే ఆ మాట ఇచ్చింది ఏమో తెలుసా? నువ్వు నా గడప బిడ్డనిస్తే నేను నీకు బిడ్డను నీకు ఇచ్చేస్తానయ్యా, ఆ బిడ్డను నీ సేవకు ఇచ్చేస్తాను. చాలామంది అంటారని ఇస్తారంటే దేవుడికి ఇచ్చేస్తాం అంటారని ఇస్తారా? అసలు దేవుడికి ఇస్తామని చెప్పి మళ్ళీ దేవుడి దగ్గర మేము కొనుక్కున్నామని ఎలా పాట వేయించుకొని కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు మన పిల్లలకి. దేవుడికి ఆమె సమూయేలుని పాలు విడిచేంత వరకు పెంచి దేవుడికి ఇచ్చేసింది, సమర్పించేసింది. ఇంకెప్పుడు ఇంటికి తీసుకెళ్ళలేదు. ఎవరి దయ పొందిందానే? దేవుని దయ పొంది. దేవుని దయ నీతో ఉంటే, దేవుని దయ కనుక నువ్వు పొందితే, దేవుని ఆదరణ నీ మీద ఉంటే నేను ఎవ్వరూ టచ్ చేయడానికి కుదరదు. నేను దేవుడు అంత ఇచ్చేస్తాడు, నీ దేవుడు అంత ప్రేమిస్తాడు. ప్రేమించే మంచి మనసిస్తాడు దేవుడు. దేవుని దయ పొందాలి. ఆ దయలో నీ భక్తి నిలబడిపోతుంది. నీ భక్తి నిలబడాలంటే దేవుడికి నచ్చాలంటే, దేవుడికి నచ్చే పనులు చేయాలి. దేవుడు కోపం వచ్చే పనులు చేస్తుంటాం మనం, దేవుడిని బాధ పెట్టే పనులు చేస్తుంటాం. కానీ అన్న దేవుని సన్నిధిలో మొరపెట్టింది దేవుని దయ వల్ల. చివరికి అవ్వ కూడా అయిపోయింది తెలుసా? అవ్వ కూడా చెప్పిన మాట వినకుండా పోతే 4వ అధ్యాయం ఆదికాండం మొదటి వచ్చింది చూడండి. ఒక బిడ్డ పుట్టినప్పుడు అంతే ఏమందో చూడాలి. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచ్చిన ఈ బుద్ధి అంటారు బైబిల్. ఏదో కథల్లాగా చెబితే విందాం అనుకుంటుంది కదా. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచ్చిన ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీని కని యెహోవా ఏముందంట? యెహోవా పక్షాన్ని ఏమొచ్చింది? దయ. యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. ఇంతకీ మన మీద ఎవరి దయ రావాలి? దేవుని దయ ఉండాలి. నీకేది రావాలన్నా దేవుడు దయ కలిగే విధంగా నువ్వు ఉండాలి. ఆయన దయ కలిగితే నిన్ను దేవుడు ఇచ్చిస్తాడు. ఆయన దయ రావాలంటే ఏం చేయాలి? దేవుడికి నచ్చే విధంగా ఉండాలి కదండి. భర్త దగ్గర పేరు తెచ్చుకోవడం కోసం ఎంత బాగా కష్టపడి పనిచేస్తారు. భార్య దగ్గర పేరు కోసం ఎంత కష్టపడతారు, పిల్లల కోసం ఎంత కష్టపడతారు, తల్లిదండ్రుల కోసం ఎంత కష్టపడతారు, ఉద్యోగం కోసం కష్టపడతారు, ఉద్యోగంలో యజమానిని సంతోషపెట్టడం కోసం ఎంత కష్టపడతాం. మరి దేవుణ్ణి సంతోషపెట్టాలంటే 24 గంటల్లో మనకు 1 గంట దేవుడికి టైం ఇస్తామని 1 గంట దేవుడి గురించి ఆలోచించడం ప్రతిరోజు అసలు వదిలేదు. ఇంత టైం 23 గంటలు మీరు తీసుకోండి. 1 గంట దేవుడిది అని పెట్టుకోండి. ఈ గంట దేవుడిది. ఇంకా టైంలో దేవుని వాక్యం వినాలి, దేవుని పాటలే పాడాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి, దేవుని సందర్భాలే తెలుసుకోవాలి, దేవుని కోసమే ప్రార్థించాలి, దేవుని కొరకే ఆలోచించాలి. ఎంత టైం? 24 గంటల్లో 1 గంట కేటాయించు. దశంభాగం కూడా ఉంది మళ్ళీ అందులో. దశంభాగం ఎంత అయిందండి? 2 గంటల ఎంతమ్మా? 24 గంటల దశంభాగం
2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలి. ఇది ఏమిటి, 1 గంట పెట్టండి. 1 గంట దేవుడికి ఇస్తారా? స్కూల్కి వెళ్తే ఉదయం 8కి వెళ్తే రాత్రి 12 దాకా స్కూల్లో సంబంధించిన హోంవర్క్ ఇవే సరిపోతుంది. ఉద్యోగానికి వెళ్తే ఉదయం 8కి క్యారేజ్ చేస్తుంది, సాయంత్రం 7:30 8 దాకా అదే సరిపోతుంది. ఇక తర్వాత మన ఇంటి పనులు, మన వంట పనులు, మన ఒంటి పనులు, ఈ పనులు సరిపోతాయి. దేవుడికంటూ 1 గంట ఎప్పుడు కేటాయిస్తుందో చెప్పండి. శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు ఇంకా దయగలుగుతుంది. దేవుని దయ కలిగింది కాబట్టి అవ్వకు దేవుడు ఒక మంచి బిడ్డనిచ్చాడు. దేవుడు దయ కలిగింది కాబట్టి శారాకు ఒక బిడ్డని ఇచ్చాడు. దేవుని దయ కలిగింది కాబట్టి అన్నాకు ఒక బిడ్డని ఇచ్చాడు. దేవుని దయ కలిగింది కాబట్టి మనోహ భార్యకు సంసోన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. దేవుని దయ కలిగిందే కాబట్టి ఎస్తేరు నిలబెట్టుకున్నాడు. నీ పక్షాన మరి దేవుడు దయ ఉందా? నీ మీద కూడా దేవుడు దయ కలిగే విధంగా బ్రతుకుతున్నావా? దేవుడి కోసం ఏమైనా పని చేస్తున్నావా? దేవుడి కోసం ఏమైనా అవమానపడుతున్నావా? దేవుడి కోసం ఏమైనా ఇబ్బంది పడుతున్నావా? దేవుడి కోసం ఏదైనా కష్టపడుతున్నావా? దేవుడి కోసం ఏదైనా ఇస్తున్నావా? దేవుణ్ణి మెప్పించే విధంగా ఏ పనైనా చేస్తున్నావా? దేవుణ్ణి సంతోషపెట్టే పనిలో నీ వంతు నువ్వేం చేస్తున్నావు ఆలోచించుకో. నేను ఈ పని చేశాను, ఇవాళ దేవుడు సంతోషపడతాడు. ఇదిగో ఈరోజు మంచి పాట పాడాను, 10 మందికి వినిపించే విధంగా, అన్ని జనుల మధ్య వాక్యం తెలియని వాళ్ళకి వాళ్ళు మంచి పాట పాడాను, లేకపోతే వాక్యం తెలియని వాళ్ళకి వాక్యం చెప్పాను, వాక్యం ఎరగని ప్రజలకు మీటింగ్ పెట్టాను, వాక్యం ఎరగని ప్రజల మధ్య మీటింగ్ జరుగుతుంది, నా వంతు కొంత ధనాన్ని ఇచ్చి పని చేశాను, లేకపోతే దేవుడి కోసం ఈ పని చేశాను. ఏం చేసేవాడిని దేవుడిని మీద దయ కలగాలి? ఆలోచించుకోండి. దేవుని దయ పొందిన ఎస్తేరు రాణి అయింది, దేవుని దయ పొందిన అన్న తల్లి అయింది, దేవుని దయ పొందిన మరి మనోహ తండ్రి అయ్యాడు, దేవుని దయ పొందిన శారా ముసలామై గర్భం ఉడిగిపోయి పండు ముసలామకి బిడ్డ పుట్టాడు. 100 సంవత్సరాలకు తండ్రి. ఎవరన్నా అవుతారని 100 సంవత్సరాల తండ్రి? అవకాశం లేదు. గర్భం అండమే విడుదలవదు. శారాకి అండం విడుదల ఆగిపోయింది. అండం విడుదల ఆగిపోయినా కూడా మరలా పుట్టించాడండి దేవుడు. లేయా కూడా దేవుని దయ పొందింది, తెలుసా మీకు? ఇంకో ఆమె నా పేరేంది లేయా. లేయా కూడా ఏమైంది? దేవుని దయ పొందింది. భర్త ప్రేమించట్లా, దేశంలో రోజు తిడతాడు. నన్ను అనవసరం కట్టాడు, నన్ను మోసం చేసి నేను పెళ్లి చేశాడు, నీకట్ట బుద్ధి లేదు, నువ్వు ఎంత చేసుకున్నావు, పెళ్ళి అనగానే టైటక్కలాగా వచ్చి కూర్చున్నావు, నా జాతకాల పెళ్ళి అని నెలకొని ముసుకేసుకొని కూర్చున్నావు, ముసుకేసుకొని నన్ను మాయ చేసావు. ఎన్ని తింటుంటాడు, ఎన్ని అని ఉంటాడు. ప్రేమ లేదు, రకరకాలుగా భావించేవా మాట్లాడుతుంటే ఒక్క రోజున్న ప్రేమగా మాట్లాడతాడేమో, పెట్టకుండా ఒక్క రోజున్న ఆదరణ చూపిస్తాడేమో అని అనుకోమే. ఇలా జీవితాంతం ఆమె భర్త ప్రేమ కోసం ఎదురు చూసి ప్రాధేయపడి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుందండి. అప్పుడు ఎవరు దయ కలిగిందండి ఆమెకి? దేవుని దయ పొందిందండి. మరి నువ్వు కూడా దేవుడు దయ పొందాలంటే ఎలా ఉండాలి? దేవుడికి నచ్చాలి. నీ జీవితం దేవుడికి, నీ జీవితాన్ని చూడగానే దేవుడు బాధపడకూడదు, నీ జీవితాన్ని చూడగానే దేవుడికి ఇబ్బంది కలగకూడదు. నీ జీవితం, నీ లైఫ్ స్టైల్ దేవుడు చూడగానే ఇలాంటి దౌర్భాగ్యాలు, ఇలాంటి దౌర్భాగ్య జీవితం ఎందుకు, ఇలాంటి వాళ్ళు నాకు వద్దు అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటాయి? నచ్చాలి, దేవుని దయ పొందాలి. వ్యవహారాలు దయ పొందిన స్త్రీలు ఉన్నారు, వ్యభిచారం చేసిన స్త్రీలలో దయ పొందిన వాళ్ళు ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను జీవించిన దినాల్లో దేవునికి భయంకరమైన వ్యతిరేకంగా నడిచినటువంటి ఆమెను హెచ్చరించాడని ఆమె కుట్రమల్లి బాప్తిస్మిచ్చి యోహాను చంపేపించింది. ఎవరామె? హేరోదియా భార్య. హేరోదియా. ఆడవాళ్ళలో కుట్రమల్లి వాళ్ళు ఉన్నారు, కర్కోటకులు ఉన్నారు, ఇజ్రాయేల్ లాంటి వాళ్ళు భయంకరులు ఉన్నారు, కానీ దయ పొందేవారు కూడా ఉన్నారు. నీ పక్షాన దేవుడు దయ కలిగింది అనుకోండి, నీకు దేవుడు హెచ్చిస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీకు కావాల్సిన సమృద్ధి అయినటువంటి ఆదరణ ఆయన కలిగిస్తాడు. మరి ఆయన ప్రేమించలేని నీవు దేవుడి కొరకు ఉంటే ఉపయోగం ఏమంటుంది? ఆయన ప్రేమించలేని మనస్సు నీకు ఉంది, ఉపయోగం ఏమంటుంది? పేరు చెప్పుకుంటావు, నేను దేవుని బిడ్డని, దేవుని సన్నిధికి వెళ్తాను, ఆరాధన తీసుకున్నాను, బలం తీసుకుంటాను,
బల్లారాధనలో చేసే ప్రతి మనిషి కూడా దేవుని దయ పొందిన వాడై ఉంటే దేవుడు వాళ్ళ పక్షాన ఉంటాడు. దేవుని దయలేని జీవితం మనకు ఉందనుకోండి, ఉపయోగం ఆలోచన. దేవుని దయకు, దేవుని కృపకు మనం ఎలా ఉండాలి? పాత్రలు అవ్వాలి. అలా పాత్రలు అయితే దేవుని దయ ఉంది కాబట్టి యోగుకి అన్ని పోగొట్టుకున్నా దేవుడి దయ వలన యోగుకి అన్నీ ఇచ్చాడు. నీ పక్షాన్ని కూడా నమ్మ. నువ్వు దేవుడిని నమ్మితే, హృదయపూర్వకంగా దేవుడిని నమ్మి విశ్వాసం ఉంటే, నువ్వు దేవుని యథార్థంగా దేవుడిని ప్రేమిస్తుంటే నీ పక్షాన్ని ఎవరి దయ ఉన్నది? దేవుని దయ. ఆ దయ పొందితే దేవుని పక్షాన వండర్ఫుల్గా ఆలోచిస్తాడు. దేవుడిని ఆయన ఏదైనా చేయాలనుకున్నప్పుడు నీకు ఇవ్వడానికి వెనకం చేయడు. ఆయన చేతకాన్ని ఏముంది? నాకు ఇది చేత కాదు, అది ఒకటి అడగమాకండి అని అంటారా? ఎప్పుడన్నా ఎవరన్నా నాకు మాట ఇస్తావా, నేను అడిగింది చేస్తావా అన్నారు అనుకోండి, నేను చేయగలిగితే చేస్తా. మనం ఏమంటామండి? నేను చేయగలిగితే చేస్తా, అంతకుమించి అడిగితే నేను చేయలేను అంట. దేవుడు ఏమన్నా అంటాడు అలాగా? నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో అడుగు, నీకు ఏది అవసరమో అది అడుగు. నన్ను అడిగిన ఎడల సమస్తము చేయగలిగిన సమర్థుడు. అప్పటికప్పుడు ఏదైనా సృష్టించగలడు, అప్పటికప్పుడు ఏదైనా మేలు చేయగలడు, అప్పటికప్పుడు నీకు ఏది చేయాలని అది చేయగలడు. అంత సమర్థుడు ఎవరండి? దేవుడే. నువ్వు ఆయన నమ్మాలి. నమ్మటం చేత కాదు మనం. నమ్మకే దేవుడికి వదిలేసుకుంటాం మనం. నమ్మకే దేవుడి పక్షాన్ని నిలబడం మనం. ఆయన దయను పొందలేకే, ఆయన నమ్మలేకే మోసపోతున్నాం మనం. అబ్రహాము నమ్మాడు. అది అతనికి ఎలా ఉందంట? నీతి. మంచి నీతి అంటే మంచి గొప్ప. అబ్రహాము దేవుని నమ్మటం గొప్పగా ఉంది, నీతిగా ఉంది. మనం నమ్మాం దేవుడిని. ఎలా ఉంది? వేదగా ఉందా? బాధగా ఉందా? ఆలోచన. మనం దేవుడిని నమ్మటం, దేవుడు కూడా నీతిగా ఉంటే నువ్వు వేసే ప్రతి అడుగుని మొదలు చేస్తాడు. నువ్వు చేసే ప్రతి ఆలోచన సఫలం చేస్తాడు. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు వేసే ప్రతి ప్రయత్నం, నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఫలింపజేస్తాడు. ఎవరు నచ్చాలి? నచ్చాలంటే దేవుడితో గడపాలి. 10 నిమిషాలు దేవుని సొంత మోకరించి ప్రార్థన చేసి దేవుడితో గడపండి, ఎంత బాగుంటుందో. మోకరించి కన్నీళ్ళు కాలుస్తూ లేదా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సమయం కొంత దేవుడిలో గడపండి, ఎంత బాగుంటుందో. ఎంత హ్యాపీగా ఉంటావు, ఎంత బాగుంటావు, ఎంత హెచ్చిస్తాడు దేవుడు, ఎంత గొప్ప ఉంచుతాడు. అలా గొప్ప ఉండాలంటే ఏం చేయాలి? దేవుడికి సమయం ఇవ్వండి. ఆయన దయ ఉంటుంది. ఆయన దయ పొందామనుకోండి, ఇంకెవరు నేను ఎవరేం చేయలేదు. దేవుడు దయ ఉంది కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోని ఎవరు ఏం చేయలేరు. దేవుడు దయ ఉంది కాబట్టి దానియేలుని ఎవరు ఏం చేయలేరు. దేవుడు దయ ఉంది కాబట్టి యోసేపుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎన్ని బాధలు పడ్డాడు యోసేపు? 17 సంవత్సరాలు బాధపడ్డాడు. చెరసాలలో పడ్డాడు. ఆదరించేవాళ్ళు లేదు, ప్రేమించేవాళ్ళు లేదు. ఏడుస్తూ కన్నీరు కాలుస్తూ, తండ్రి నువ్వు తప్ప నాకెవరుండాలని ఎన్నాళ్ళు ఏడ్చాడో. చెరసాల్లో పడి ఎన్నాళ్ళు ఏడ్చాడో. ఏడ్చి 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 కన్నీరు కాలుస్తుంటే ఆయన మొర ఆలించడం. ఇది ఇతర దేశాల్లో బానిసగా తీసుకెళ్ళి ఇతర దేశాల్లో జైలు వేశారు. ఎవరు ఉంటారా? నాన్నవాళ్ళు ఎవరున్నారు? చుట్టానికి వచ్చేవాళ్ళు, బెయిల్ ఇప్పించాలని తీసుకొచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? కష్టంతో మనం పెట్టున్నాడు ఇక్కడ, బతుకున్నాడనే తెలియదు తల్లిదండ్రులు, చచ్చిపోయాడని చెప్పేశారు పిల్లలు. నాకు దిక్కెవరు అనుకున్నాడు, నన్ను ప్రేమించేది ఎవరు అనుకున్నాడు, నన్ను ఆదరించేది ఎవరు అనుకున్నారు, నాకు ఎవరైనా సరే నువ్వే అనుకున్నాడు. జైల్లో ఉన్నా దేవుడే అనుకున్నాడు, పనిలో ఉన్నా దేవుడు అనుకున్నాడు, బానిసగా ఉన్నా దేవుడే అనుకున్నాడు. నువ్వు తప్ప నాకు ఎవరు లేరని నమ్మాడు. ఎవరిది అయిపోయాడు? తగిన సమయాన్ని దేవుడు ఇచ్చిస్తాడు. ఆ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మనం ఏం చేయాలి తెలుసా? మనం దేవుడికి మంచి పని చేసి తగిన కాలం దేవుడు ఇచ్చేస్తాడని ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఆ టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? టక్కన నిలబెడతాడు. ఆ కాలము, ఆ సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి తెలుసా? వెయిట్.